అడిగినావు కదా కథ. అవును. ఇప్పుడు నేను చెప్తా ఈను మంచిగుంటది. మంచిగా ఉండాలి చెప్పు. అనగనగనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక రైతు కుటుంబం. ఆ కుటుంబానికి పక్కూర్లో ఉండే ఓ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారే. అంటే మస్తు మస్తు ధూమ్ ధామ్ చేసి పొల్లు పొల్లు భోజనాలు పెట్టించిండ్రా. నీకెప్పుడైనా తిండి విండనే ఆ ఉంటది. ఎంత తిన్నా మళ్ళీ కట్టపుల్ల లెక్కనే ఉంటావు. చెప్పేది నువ్వు కనసెట్టకు. సరే సరే చెప్పు. పెండ్లైనాక అత్తారింటికి పోవాలి కదా. మరి పెండ్లి పిల్లకు అప్పగింతలప్పుడు ఒడి బియ్యం పోసి రంగనాథ స్వామి చెక్క బొమ్మను ఆ ఒడి బియ్యంలో వేసి అత్తారింటికి పంపుతారు. అయ్యో భరత్ గిరత్ ఏం లేకుంటేనే సాగలేదు. ఇగో కథ చెప్తా అంటే నడుమి ఇట్లా వచ్చి భరత్ లేదా భోజనాలు లేవా అని అడిగినావనుకో ముక్కు మీద గుద్దుతా. సక్కగింటే ఈను లేకుంటే సప్పుడు ఎక్క గుసో ఇళ్ళ కన్నా చెప్తా నేను. అబ్బా సరే సరే చెప్పు. తోళ్ళంకేమైందో తర్వాత చెప్పు. మరి పెండ్లి పిల్ల అత్తగారి ఇంటికి గడప కాడికి పోయినాక సొమ్మ సిలి పడుతుంది. ఒడి బియ్యం బరువుకే యాస్టకొచ్చి పడ్డది కావచ్చు అనుకొని బియ్యాన్ని దాంట్లో ఉన్న రంగనాథ స్వామి బొమ్మను కూడా పక్క పడేసిండ్రట. అయ్యో ఇక అప్పటి నుంచి ఆ ఊళ్ళో అందరికి రోగాలు వచ్చి ఆగమాగమైండ్రంటనే. అయ్యో మరి ఏమైంది? మళ్ళా అసొంటి పనులు చేయం స్వామి అని రంగనాథ స్వామికి మొక్కి స్వామిని శాంతించేందుకు ప్రతి 7 జనాల కోసము అవసరాల కోసం రైతుల జాత చేస్తున్నారు. అవునా? గిదేనుల్లా అట్లా పుట్టిన జాతర. చెక్కతో చేసిన రంగనాథ స్వామికి కోపం వచ్చింది కాబట్టే మళ్ళా చెక్కతోని కట్టెలతో చేసిన పనిముట్లను అమ్మేతానికి ఒక్క జాతర చేస్తున్నారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తత్తూరు అనే ఊళ్ళే. కర్రలతో చేసే పనిముట్లు రైతులకే అవసరం ఉంటాయి కాబట్టి దీనికి రైతుల జాతర అని పేరు పెట్టి 40 ఏండ్ల నుంచి చేస్తున్నారు ఈ ఊళ్ళే. ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఎడ్ల బండి ఈడి భాగాలు, నోగటు, కానులు, గిర్రలు గిట్ల బండ్లకు ఏమేమి అవసరమో అన్ని ఇక్కడనే దొరుకుతాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ కర్రలు దొరకక రబ్బర్ టైర్లను, ఇనప గిర్రలను గిట్ల అన్ని రకాల బండ్లు ఇక్కడనే అమ్ముతున్నారు. జాతరకు ఊలుపాల వంశస్థులు అనే రైతు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసి జాతర జరుపుతున్నదట. వెనకటి సంధి ఒక్క బండ్లే కాదు, వ్యవసాయం లక్కరకచ్చే కట్టెలతో చేసిన నొగలు, కానులు, పారలు, పలువులు గిట్లా చెప్పుకుంటా పోతే మస్తు యాళ్ళైతుంది. కానీ రైతులకు ఐటి బూరిన సంధి పంట చేతికొచ్చేదాకా ఏమేమి అవసరమో అన్ని ఇక్కడికి తెచ్చి అమ్ముతారట. వెదురుతోని అల్లిన గంపలు, గుల్లలు, తడకలు, నిచ్చెలు, సామాన్లు ఏడాదంతా వేసి ఇక్కడికి తెచ్చి అమ్ముతారట. అయితే ఇంతకు ముందు 30-40 రోజులు నడిచే ఈ జాతర ఇప్పుడు కలదప్పిపోతుంది అంటున్నారు రైతులు. ఊర్లో 25 ఏళ్ల క్రితం జరిగేది వేరు, ఇప్పుడు జరిగేది వేరు. 25 ఏళ్ల క్రితం కట్ట సామాన్లు బ్రహ్మాండంగా దొరికేది. రైతు పరిస్థితి బాగుండే. ఇప్పుడు రైతు పరిస్థితి బాగాలేదు. 4 రోజుల తిరణాలు ఇంత ముందు జరుగుతుండే, ఇప్పుడు వారం రోజులు కూడా జరగడం లేదు. కట్ట సామాన్ దొరకక రైతు పరిస్థితి బాగాలేదు. రైతులు ఎవరు వచ్చి నిలబడడం లేదు, ఇక్కడ వచ్చి వెళ్ళిపోవడం. ఇన్నారా? మరి రైతులంతా ఇక్కడికే వచ్చి పనిముట్లను ఎందుకు కొంటారో ఎరికేనానుల్లా? ఈ ఇస్రాయలతో పనులు చేసి పంటలు పండిస్తే లాభాలు వస్తాయని ఒక నమ్మికున్నదట. అందుకే పక్కకున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రైతులు వచ్చి కొంటారట. కానీ ఒకప్పుడు ఈ రైతు జాతర మస్తు సంబరాలతోని శాన దినాలే జరిగేదట. కానీ యంత్రాలతోనే అన్ని పనులు చేసే ఈ రోజులల్లా 4 దినాలే జరిగి బతుకు తెరువు లేకుండా అవుతుందని బాధపడుతున్నారు రైతు సామాన్లు అమ్ముకునేటోళ్ళు. కానీ రైతుల పేరుతోని గిట్ల జాతర జరగడం మస్తు మంచిగున్నది కదా.